ప్రైజ్ టు గాడ్. అందరికీ వందనాలండి. ఈ సందర్భంలో మనము ఒక చిన్న విషయాన్ని ధ్యానిద్దాము. పువ్వులు ఎవరివి? పువ్వులు అందరివి. దేవుని యొక్క సృష్టిలో పువ్వులు అనేవి ఒక భాగం అండి. పువ్వులు పెట్టుకోవడం పెట్టుకోకపోవడం అనేది సెకండరీ. అయితే దేవుడు ఈ సృష్టిని చేసినప్పుడు ఎంతో ఇష్టంగా ఫ్లవర్స్ ని కూడా, ఎన్నో రకరకాల ఫ్లవర్స్ ని దేవుడు సృష్టించడం జరిగింది. అదే విధంగా షారోను పొలములో పూసిన పుష్పమా, అగాధ లోయలో దాగిన పద్మమా అని సంఘాన్ని వర్ణించడం జరిగింది. పువ్వుల్లో పాపం లేదు. అయితే ప్రతి దేశానికి ఒక కల్చర్ ఉంటుంది. మనము ఆ దేశంలో పుట్టి పెరిగాం కాబట్టి మనంతట మనం పుట్టలేదు, మన దేవుడు పుట్టిస్తేనే మనం పుట్టాం. సో ఈ కల్చర్ ని మనం రెస్పెక్ట్ చేయాలి. ఈ విషయాన్ని మనం ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నామంటే, దేవుడు సృష్టిని చేసినప్పుడు సృష్టిలో పాపం లేదు. ఎటు చూసిన పవిత్రత, ఎటు చూసిన పరిశుద్ధత. అని ఎప్పుడైతే పరలోకం నుంచి ఒక ఆయన త్రోయబడ్డాడు ఈ భూమిపైకి, ఆయన ఈ లోకంలో ప్రవేశించిన తర్వాత ప్రతి వస్తువు కూడా దేవుడు ఏ ఉద్దేశంతో అయితే క్రియేట్ చేశారో అది భిన్నముగా రివర్స్ అయిపోయింది. సో ఇప్పుడు పూలని మంచి కోసం ఉపయోగిస్తే మంచి, పువ్వులే కాదు మన దేహాన్ని కూడా పాపం కొరకు వినియోగిస్తే పాపం. అదే దేవుని యొక్క ఆలయమని గుర్తెరిగి దేవుని యొక్క మహిమార్థమై ఉపయోగిస్తే దేవుని యొక్క పరిశుద్ధ మందిరము, ఆయన యొక్క నివాస స్థలము మన హృదయము. పువ్వుల వల్ల పాపం వస్తుంది అనేది బైబిల్లో ఇలాంటి విషయాలు అసలు ఎక్కడ వ్రాయబడి లేవు. అలంకరణ అనేది ఇప్పుడే కాదు, ఎస్తేరు రోజుల్లోకి వెళ్ళిపోండి. వస్తీని రాణిగా తొలగించిన తర్వాత ఇంకో వేరే రాణిని సెలెక్ట్ చేసుకునే ప్రాసెస్ లో అసలు ఆ కన్యకులు ఎన్ని సౌందర్య సాధనాలు ఉపయోగించారు. మగ్ధలేని మరియ చూడండి, ఆమెకి ఎంతో అందమైన కురులు, ఎంత అందమైన కురులు, ఎంత పొడవు కురులు ఆమెకు లేకపోతే ఆ కురులతోటి ప్రభువారి యొక్క పాదాలను ఆమె తుడుస్తుంది. స్త్రీలు అలంకరించుకుంటారు, వారి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అలంకరించుకుంటారు. అలా అని అసహ్యంగా అమర్యాదగా అలంకరించుకోకూడదని బైబిల్ కూడా మనకి తెలియచేస్తుంది. సో మనం బైబిల్ను పట్టుకుని బ్రతుకుతున్న బిడ్డలుగా బైబిల్ ప్రకారంగా, వాక్య ప్రకారంగా మాత్రమే మనం జీవించాలి. తగుమాత్రంగా దేవునికి మహిమార్థంగా మనం బ్రతకాలి. పూలు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా పాపం అనేది హృదయంలో జరుగుతుంది. పూలు పెట్టుకున్నంతరాన పాపం జరగదు. పూలు పెట్టుకోవటం మానేసినంతరాన పాపం జరగకుండా ఆగిపోదు. అది హృదయంలో పరిశుద్ధాత్మ వరాలలో ఆశా నిగ్రహం అనే వరం ఎవరైతే కలిగి ఉంటారో వారు వారి యొక్క మనసులో భావోద్వేగాలను కంట్రోల్ చేసుకునే కెపాసిటీ వారికి ఉంటుంది. అట్టి వారు పాపానికి లోనవ్వకుండా దేవుని యొక్క పరిశుద్ధ ఆలయాన్ని అపవిత్రపరచకుండా నీతిమంతులుగా జీవిస్తారు.